ఫోకస్ చైనా యూకేల మధ్య మళ్లీ విభేదాలు భగ్గుమన్నాయి. అయితే ఇటీవల చైనా ప్రభుత్వ మీడియా CGTN లైసెన్స్ ను బ్రిటన్ ప్రభుత్వం రద్దు చేసిన విషయం తెలిసిందే. అయితే ఇందుకు చైనా ప్రతీకారం తీర్చుకుంది. ఆ దేశానికి చెందిన BBC వరల్డ్ న్యూస్ ప్రసారాలపై నిషేధం విధించింది. స్టార్ చైనా మీడియా లిమిటెడ్ నిబంధనలు విరుద్ధంగా CGTN కు లైసెన్స్ తీసుకుందని తేలడంతో యూకే మీడియా నియంత్రణ సంస్థ ఆప్కాప్ గత వారం ఈ లైసెన్స్ ను రద్దు చేసింది. యూకే నిర్ణయంపై ప్రతీకారం తీర్చుకుంటామని అప్పట్లో వెల్లడించిన చైనా ఇప్పుడు BBCపై నిషేధం విధించడం గమనార్హం. మరోవైపు చైనా నిర్ణయాన్ని అగ్రరాజ్యం కూడా ఖండించింది. చైనా ప్రభుత్వం తమ దేశంలో BBC న్యూస్ టెలికాస్ట్ అవ్వటానికి వీల్లేదంటూ నిషేధం విధించింది. చైనాలో బ్రిటిష్ బ్రాడ్కాస్ట్ రద్దు చేసిన వారానికే ఈ నిర్ణయం తీసుకుంది. నేషనల్ రేడియో అండ్ టెలివిజన్ అడ్మినిస్ట్రేషన్ ఈ మేర స్టేట్మెంట్ విడుదల చేసింది. చైనా న్యూస్ కవరేజ్ చేయడంలో BBC వరల్డ్ న్యూస్ రూల్స్ అతిక్రమించిందని చెప్పుకొచ్చింది. COVID-19 పై రీసెంట్ గా BBC ఇచ్చిన రిపోర్టు కరెక్ట్ గా లేదంటూ చైనా ప్రభుత్వం విమర్శలకు దిగింది. అంతేకాకుండా జిన్జియాంగ్ ప్రాంతంలో బాల కార్మికులను లైంగిక వేధింపులు విచ్చలవిడిగా జరుగుతున్నాయంటూ ప్రచారం చేసిందని ఆరోపించింది. విదేశీ ఛానల్ గా BBC పరిమితులు దాటి బ్రాడ్కాస్ట్ చేసిందని రేడియో అండ్ టెలివిజన్ అడ్మినిస్ట్రేషన్ చెప్పింది. దాంతో పాటే వచ్చే ఏడాది BBC బ్రాడ్కాస్ట్ అప్లికేషన్ ఖచ్చితంగా అంగీకరించేది లేదని వెల్లడించింది. చైనా ప్రభుత్వం మద్దతు ఉందని భావిస్తున్న CGTN ఛానళ్ల ప్రసారాలను నిలిపివేస్తూ బ్రిటన్ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఆ మేరకు అధికారిక ప్రకటన కూడా విడుదల చేసింది. చైనాకు చెందిన CGTN ఛానల్ బ్రిటన్లో ప్రసారానుమతులు పొందింది. ఆ దేశంలో కొంతకాలంగా తన కార్యకలాపాలను సాగిస్తోంది. అయితే ఇటీవల కాలంలో ఆ ఛానల్ సంపాదకీయ బాధ్యతలు సరిగ్గా నిర్వహించడం లేదంటూ బ్రిటన్ మీడియా నియంత్రణ సంస్థ ఆరోపించింది. ఈ క్రమంలో తాజాగా ఆ ఛానల్ ప్రసారాలను పూర్తిగా నిలిపివేస్తున్నట్లు ప్రకటించింది. అంతేకాదు ఈ సంపాదకీయ బాధ్యతలను ఛానల్ రోజువారీ కార్యకలాపాలను పర్యవేక్షించే కమిటీకి బదిలీ చేసేందుకు కూడా బ్రిటన్ మీడియా నియంత్రణ సంస్థ నిరాకరించింది. దీనికి కూడా ఓ కారణం ఉందంటున్నారు విశ్లేషకులు. ఈ ఛానల్ ప్రసారాలపై చైనా కమ్యూనిస్టు ప్రభుత్వ నియంత్రణ ఉందని బ్రిటన్ ప్రభుత్వం భావిస్తోందట. ఈ కారణంగానే అనుమతుల బదిలీకి నో చెప్పిందట. ఇదిలా ఉంటే బ్రిటన్ తీసుకున్న ప్రస్తుత నిర్ణయంపై చైనా ప్రభుత్వం తాజాగా స్పందించకపోయినప్పటికీ గతంలో అనేకసార్లు తీవ్ర ఆరోపణలు చేసింది. చైనా మీడియాను అడ్డుకునేందుకు బ్రిటన్ ప్రభుత్వం ప్రయత్నిస్తోందంటూ గతంలో పలుమార్లు ఆరోపించింది. మీడియా మార్గదర్శకాలను తీవ్రంగా ఉల్లంఘించిన ఆరోపణలపై ప్రముఖ మీడియా సంస్థ BBCపై చైనా సంచలన నిర్ణయం తీసుకుంది. దేశంలో BBC వరల్డ్ న్యూస్ ప్రసారాలను నిషేధం విధిస్తున్నట్టు చైనా ప్రభుత్వం ప్రకటించింది. CGTN మీడియా నిబంధనలకు విరుద్ధంగా లైసెన్సులు పొందిందని రెగ్యులేటరీ ఆరోపించిన సంగతి తెలిసిందే. ఈ మేరకు చైనా టీవీ అండ్ రేడియో రెగ్యులేటరీ ఒక ప్రకటన విడుదల చేసింది. చైనాకు చెందిన చైనా గ్లోబల్ టెలివిజన్ నెట్వర్క్ ప్రసారాలను బ్రిటిష్ మీడియా రెగ్యులేటరీ సంస్థ ఆఫ్కామ్ ఇటీవలే నిలిపివేసిన అనంతరం తాజా పరిణామం చోటు చేసుకుంది. BBC తమ విదేశీ మీడియా నియమ నిబంధనలను ఉల్లంఘిస్తున్నాయని, చైనాపై తప్పుడు వార్తలను వ్యాప్తి చేస్తోందని చైనా ఆరోపించింది. తమ దేశంలో మానవ హక్కుల ఉల్లంఘనలపై తప్పుడు రిపోర్టింగ్ చేస్తోందని మండిపడింది. వీగా ముస్లింలు కరోనా వైరస్ విషయంలో BBC కథనాలను చైనా ప్రభుత్వం తప్పుపట్టింది. వార్తలు నిజాయితీగా, నిష్పాక్షికంగా, న్యాయంగా ఉండాలి తప్ప చైనా జాతీయ ప్రయోజనాలకు హాని కలిగించకూడదని వ్యాఖ్యానించింది. ఈ క్రమంలోనే చైనా స్టేట్ ఫిల్మ్, టీవీ అండ్ రేడియో అడ్మినిస్ట్రేషన్ BBCని బ్యాన్ చేస్తున్నట్లు ప్రకటించింది. మరోవైపు చైనా నిర్ణయంపై BBC తీవ్ర నిరాశ వ్యక్తం చేసింది. ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందిన సంస్థ BBC అని, ఎలాంటి పక్షపాతం లేకుండా తమ మీడియా వార్తలను ప్రసారం చేస్తుందని BBC యాజమాన్యం స్పష్టం చేసింది. అటు యూకే విదేశాంగ కార్యదర్శి డొమినిక్ రాబ్ ఈ నిషేధాన్ని వ్యతిరేకించారు. మీడియా స్వేచ్ఛపై ఆంక్షలు ఆమోదయోగ్యం కాదని పేర్కొన్నారు. చైనాలో BBC నిషేధాన్ని అమెరికా తీవ్రంగా ఖండించింది. చైనాలో మీడియా అణచివేతకు గురవుతోందని అమెరికా హోంశాఖ వ్యాఖ్యానించింది. US స్టేట్ డిపార్ట్మెంట్ ప్రతినిధి నెడ్ ప్రెస్ మాట్లాడుతూ తప్పుడు సమాచారాన్ని వ్యాప్తి చేయడానికి బయట ఫ్రీ మీడియాను వాడుకుంటున్న చైనా తమ దేశంలో ఆంక్షలు విధించడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు.
బీబీసీ వరల్డ్ న్యూస్ ప్రసారాలను తమ దేశంలో నిషేధిస్తూ చైనా ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. స్టార్ చైనా మీడియా అనే సంస్థ నియామకాలకు విరుద్ధంగా సీజీటీఎన్ లైసెన్స్లను పొందిందని గుర్తించడంతో ఈ నెల ఆరంభంలో సీజీటీఎన్ ప్రసారాలను ఆప్కామ్ నిలిపివేసింది. గత ఏడాది పీటర్ హాంఫ్రీ అనే బ్రిటిష్ పౌరుడితో బలవంతంగా ఇప్పించిన వాంగ్మూలాన్ని ప్రసారం చేయడం ద్వారా బ్రిటిష్ బ్రాడ్కాస్టింగ్ రెగ్యులేటరీ నిబంధనలను ఉల్లంఘించినట్లు సీజీటీఎన్పై ఆరోపణలొచ్చాయి. అయితే చైనా గురించి బీబీసీ ప్రసారం చేస్తున్న కథనాలు మీడియా నియమాలను ఉల్లంఘిస్తున్నాయని, ముఖ్యంగా వార్తలు నిజాలతో నిజాయితీతో కూడి ఉండాలన్న సూత్రాలకు విరుద్ధంగా ఉన్నాయని చైనా స్టేట్ ఫిల్మ్, టీవీ అండ్ రేడియో అడ్మినిస్ట్రేషన్ వ్యాఖ్యానించింది. చైనాలో బీబీసీ ప్రసారాలను మరో ఏడాది పొడిగించే దరఖాస్తును అంగీకరించలేమని ఆ సంస్థ వెల్లడించింది. బీబీసీ వరల్డ్ న్యూస్ టీవీ ఛానల్ ప్రపంచవ్యాప్తంగా ఇంగ్లీష్ భాషలో వార్తలను ప్రసారం చేస్తుంది. చైనాలో ఈ ఛానల్పై చాలా ఆంక్షలున్నాయి. అంతర్జాతీయ స్థాయిలో హోటళ్లు, రాయబార కార్యాలయాలు మాత్రమే ఎక్కువగా బీబీసీ వరల్డ్ న్యూస్ ఛానల్లో కనిపిస్తుంటుంది. సామాన్య ప్రజలకు ఇది అందుబాటులో లేదు. బీబీసీ వరల్డ్ సర్వీస్ను నిషేధిస్తూ చైనా తీసుకున్న నిర్ణయం మీడియాను అదుపు చేసే చర్యల్లో భాగమని బ్రిటన్ విదేశాంగ మంత్రి డొమినిక్ రాబ్ వ్యాఖ్యానించారు. చైనాలో మీడియా అణచివేతకు గురవుతుందన్న యూకే ఆరోపణలకు అమెరికా సైతం మద్దతు పలికింది. హాంకాంగ్ కారణంగా ఇప్పటికే చైనా, బ్రిటన్ దేశాల మధ్య సంబంధాలు బెడిసికొట్టాయి. ఈ నేపథ్యంలో చైనా విదేశీ మీడియా సంస్థలపై ఉక్కుపాదం మోపుతోంది. ముఖ్యంగా వీగర్ ముస్లిం వర్గాలపై చైనా వ్యవహార సరళిపై ఇరు దేశాలు మండిపడుతున్నాయి. అమెరికా హోంశాఖ కూడా బీబీసీపై నిషేధ నిర్ణయాన్ని ఖండించింది. చైనాలో మీడియా అణచివేతకు గురవుతోందని ఆరోపించింది. హాంకాంగ్ కారణంగా చైనా, బ్రిటన్ల మధ్య సంబంధాలు ఇటీవల బాగా దెబ్బతిన్నాయి. ప్రజలు అక్కడ నివసించే పరిస్థితులు లేవంటూ సుమారు 54 లక్షల మంది హాంకాంగ్ వాసులకు తమ దేశంలో నివాస హక్కులు కల్పిస్తూ బ్రిటన్ తన వీసా విధానంలో మార్పులు చేసింది. మరోవైపు గత 2 ఏళ్లుగా చైనా ప్రభుత్వం విదేశీ మీడియాను ఒక క్రమ పద్ధతిలో నిషేధిస్తూ వస్తోంది. అమెరికాకు చెందిన 3 పత్రికల జర్నలిస్టులను ఇప్పటికే చైనా బహిష్కరించింది. బీబీసీ వెబ్సైట్, యాప్లను చైనా ఇప్పటికే నిషేధించింది. వీగర్ ముస్లిం తెగకు చెందిన ఓ మహిళ తనపై చైనా రీఎడ్యుకేషన్ క్యాంపుల్లో జరిగిన అఘాయిత్యాలను ఇటీవల బీబీసీకి వివరించారు. ఈ కథనాన్ని బీబీసీ ప్రసారం చేసింది. చైనా ప్రభుత్వం వీగర్ తెగతో పాటు మైనారిటీ మతానికి చెందిన ప్రజలను చంపుతోందంటూ అమెరికా గత నెలలో ఆరోపించింది. చైనాలో సుమారు 10 లక్షల మంది వీగర్, ఇతర మైనారిటీ ముస్లిం తెగల ప్రజలను క్యాంపుల్లో బంధించారని ఒక అంచనా. అయితే చైనా ఈ ఆరోపణలను ఖండిస్తోంది. కాన్సంట్రేషన్ క్యాంపులను నిర్వహిస్తున్నారంటూ వస్తున్న ప్రచారం అబద్దమని గత ఏడాది యూకేలో చైనా రాయబారి లియో జియోమెంగ్ బీబీసీతో అన్నారు. వీగర్ ముస్లింలు, ఇతర మైనారిటీ తెగల ప్రజలు తమ దేశంలో మిగతా ప్రజలు అనుభవించే అన్ని హక్కులను అనుభవిస్తున్నారని జియోమెంగ్ స్పష్టం చేశారు. పశ్చిమ ప్రాంతమైన జిన్జియాంగ్లోని మైనారిటీ వర్గం వీగర్ ముస్లిం పట్ల దమనకాండను చైనా కొనసాగిస్తూనే ఉన్నాయి. ఈ వర్గం పట్ల యథేచ్ఛగా మానవ హక్కుల ఉల్లంఘనకు పాల్పడుతోంది చైనా. మైనారిటీ మహిళలపై అత్యాచారం, లైంగిక వేధింపులు, హింసకు గురయ్యారని ఒక బీబీసీ నివేదిక తెలిపింది. తాజాగా అక్కడి విద్యా సంస్థల్లో బోధన భాషగా ఉన్న వీగర్ను తొలగిస్తూ చైనా ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ విషయాన్ని అక్కడి స్థానిక మీడియా ధృవీకరించింది. వీగర్ ముస్లిం జనాభాను గణనీయంగా తగ్గించేందుకు చైనా చేయని ప్రయత్నం లేదు. వారి పట్ల అమానుషంగా వ్యవహరిస్తూ ఆ వర్గాల మహిళలకు కుటుంబ నియంత్రణ ఆపరేషన్లు చేసుకోవాలని, లేదంటే సంతాన నిరోధక పరికరాలు వాడాలని తీవ్రమైనట్లు బీబీసీ పరిశోధనలో తేలింది. మరోవైపు ముస్లింలను క్యాంపుల్లో నిర్బంధిస్తున్నారని చైనా ప్రభుత్వంపై అనేక ఆరోపణలున్నాయి. చదువు, విజ్ఞానాన్ని పెంపొందించాలనే పేరుతో దాదాపు 10 లక్షల మంది వీగర్ తెగకు చెందిన మైనారిటీ ముస్లింలను చైనా ప్రభుత్వం నిర్బంధంలో పెట్టిందని అమెరికా ఆరోపిస్తోంది. ముఖ్యంగా జిన్జియాంగ్ ప్రాంతంలో మానవ హక్కుల ఉల్లంఘనలకు పాల్పడుతూ అక్కడి ఉత్పత్తుల దిగుమతిపై నాటి అధ్యక్షుడు ట్రంప్ ఆంక్షలు విధించారు.
ఇప్పటికే నిర్బంధ క్యాంపుల్లో కాలం వెల్లదీస్తున్న వీగర్లు అనేక వేధింపులకు గురవుతున్నారని మానవ హక్కుల కార్యకర్తలు, సామాజిక స్వచ్ఛంద సంస్థ ప్రతినిధులు వ్యాఖ్యానించారు. షింజియాంగ్లోని మైనారిటీలను మారణ హోమానికి గురిచేస్తున్నట్లు యునైటెడ్ స్టేట్స్ కాంగ్రెస్ కమిషన్ తాజా నివేదిక వెల్లడించింది. సెన్సార్షిప్, బెదిరింపు ధోరణి, అణచివేత విధానాలతో మానవ హక్కుల ఉల్లంఘనలకు పాల్పడి ఎన్నో చర్యలను చైనా తీసుకున్నట్లు కాంగ్రెషనల్ ఎగ్జిక్యూటివ్ కమిషన్ ఆన్ చైనా నివేదిక పేర్కొంది. ఇదిలా ఉంటే మహిళలపై సామూహిక అత్యాచారం, లైంగిక వేధింపులు, హింసలకు పాల్పడుతున్న ఘటనలకు సంబంధించి సాక్ష్యాలను తాము అనుభవించినట్లు అనేక మంది మాజీ ఖైదీలు చెప్పినట్లు బీబీసీ తెలిపింది. ప్రతిరోజు రాత్రి క్యాంపులో నుంచి మహిళలను తీసుకెళ్లి 1 లేదా అంతకంటే ఎక్కువ ముసుగు ధరించిన చైనీయులు అత్యాచారం చేశారని బీబీసీ నివేదిక తెలిపింది. రాత్రి సమయంలో క్యాంపులో నుంచి వెళ్లిన కొందరు స్త్రీలు తిరిగి రాలేదని పేర్కొంది. చదువు, విజ్ఞానాన్ని పెంపొందించాలనే పేరుతో దాదాపు 10 లక్షల మంది వీగర్ తెగకు చెందిన మైనారిటీ ముస్లింలను చైనా ప్రభుత్వం నిర్బంధంలో పెట్టిందనే ప్రచారం జరిగింది. ఇదిలా ఉండగా స్వయం ప్రతిపత్తి కలిగిన షింజియాంగ్ ప్రాంత ప్రజలు 2 భాషలను నేర్చుకునే సౌలభ్యం ఉంది. స్థానిక బోధన భాషగా ఉన్న వీగర్ను తాజాగా తొలగించినట్టు బయటపడింది. అంతేకాదు విద్యా సంస్థల్లో ఆ భాషను కూడా మాట్లాడకుండా మౌఖికంగా ఆదేశాలు జారీ చేసినట్టు తెలుస్తోంది. జిన్జియాంగ్ ప్రాంతంలో దుర్వినియోగ ఆరోపణలను చైనా ప్రభుత్వం ఖండించింది. ఆ ప్రాంతంలో ఏర్పాటు చేసిన కాంప్లెక్స్లో ఇస్లామిస్ట్ ఉగ్రవాదం వేర్పాటువాదాన్ని అరికట్టడానికి వృత్తి శిక్షనిచ్చాయని ఆరోపించింది. సౌకర్యాలలో ఉన్నవారు అప్పటి నుండి గ్రాడ్యుయేట్ అయ్యారని పేర్కొంది. చైనా జిన్జియాంగ్ ప్రాంతంలో వీగర్లపై సాగిన దమనకాండపై అటు అమెరికా సైతం తప్పుపట్టింది. రీఎడ్యుకేషన్ శిబిరాల్లో మహిళలపై అత్యాచారాలు, హింస సాగుతున్నాయని ఆరోపించింది. బలవంతంగా వీగర్ వర్గానికి చెందిన మహిళల్ని నిర్బంధించారని, సెటిలైజేషన్ కు పాల్పడుతున్నారని పలు మానవ హక్కుల సంఘాలు సైతం పేర్కొంటున్నాయి. అయితే ఇవన్నీ ఆధారరహిత వ్యాఖ్యలని చైనా చెబుతూ ఉండటం గమనార్హం. బీబీసీ నివేదికకు సంబంధించి అడిగిన ప్రశ్నకు చైనా విదేశాంగ మంత్రిత్వ శాఖ ప్రతినిధి వాంగ్ వెన్బిన్ పూర్తిగా వాస్తవిక ఆధారం లేకుండా ఉందని, బీబీసీ ఇంటర్వ్యూ చేసిన వ్యక్తులు తప్పుడు సమాచారాన్ని వ్యాప్తి చేస్తున్నారని మండిపడ్డారు. మరోవైపు జిన్జియాంగ్ ప్రాంతంలో చైనా మానవత్వానికి, మారణ హోమానికి వ్యతిరేకంగా నేరాలకు పాల్పడిందని అమెరికా ఆరోపణలు చేసింది. ఈ దురాగతాలు మనస్సాక్షిని దిగ్భ్రాంతికి గురిచేస్తున్నాయని, వీటిని వెంటనే ఆపకుంటే తీవ్రమైన పరిణామాలను ఎదుర్కోవాల్సి వస్తుందని అమెరికా హెచ్చరించింది. చైనాలోని జిన్జియాంగ్ ప్రావిన్స్లో వీగర్ ముస్లింల కోసం నిర్వహిస్తున్న రీఎడ్యుకేషన్ శిబిరాల్లో ఒక పథకం ప్రకారం మహిళలపై అత్యాచారాలు జరుగుతున్నాయని, వారిని లైంగిక వేధింపులకు గురిచేస్తూ హింసిస్తున్నారని బీబీసీ పరిశోధనలో వెల్లడైంది. కొన్ని అధ్యయనాల అంచనాల ప్రకారం 10 లక్షల కన్నా ఎక్కువ మంది మహిళలు, పురుషులను ఈ శిబిరాల్లో నిర్బంధించారు. అయితే ఈ శిబిరాలను వీగర్ ముస్లింలు, ఇతర మైనారిటీ వర్గాల పునర్విద్య కోసం ఏర్పాటు చేశామని చైనా చెబుతోంది. చైనా ప్రభుత్వం వీగర్ ముస్లింల మతపరమైన స్వేచ్ఛను, ఇతర హక్కులు, స్వాతంత్రాన్ని క్రమక్రమంగా తొలగించేందుకు ప్రయత్నిస్తోందని, వారిపై సామూహిక నిఘా, నిర్బంధం, బలవంత బోధన, స్టెరిలైజేషన్కు పాల్పడుతున్నారని మానవ హక్కుల సంఘాలు ఆరోపిస్తున్నాయి. రెండు 2014లో జిన్జియాంగ్ ప్రావిన్స్లో వీగర్ వేర్పాటువాదులు ఉగ్రవాద దాడులకు పాల్పడ్డారు. అనంతరం ఆ ప్రాంతాన్ని సందర్శించిన షీ జిన్పింగ్ ఈ శిబిరాలను ప్రారంభించారు. న్యూయార్క్ టైమ్స్ బయటపెట్టిన పత్రాల ప్రకారం ఇది జరిగిన కొద్ది రోజుల్లోనే జిన్పింగ్ అధికారులకు ఏ రకమైన దయా, జాలి చూపవద్దని ఆదేశాలు జారీ చేసినట్లు సమాచారం. దీంతో అప్పటి నుంచి చైనా అధికారుల చర్యలు మారణ హోమాన్ని తలపిస్తున్నాయని గత నెలలో అమెరికా ప్రభుత్వం ఆరోపించింది. అయితే ఇవన్నీ అబద్దాలని, అసంబంధ ఆరోపణలని చైనా ప్రభుత్వం కొట్టిపారేసింది. ప్రస్తుతం ఈ నిర్బంధ శిబిరాల్లో ఉన్నవారి నుంచి వివరాలు బయటకు రాబట్టడం కష్టమే. కానీ అంతకుముందు నిర్బంధంలో ఉన్నవారు ఒక భద్రతా అధికారి బీబీసీకి అందించిన వివరాల ప్రకారం
ఈ శిబిరాల్లో క్రమబద్ధంగా పథకం ప్రకారం అత్యాచారాలు, లైంగిక దాడులు, హింస జరుగుతున్నాయని తెలిసిందే. తాము స్వయంగా ఆ హింసను అనుభవించామని కొందరు బీబీసీకి చెప్పారు. అయితే ఈ వివరాలన్నింటినీ పూర్తిగా ధృవీకరించడం అసాధ్యం. ఎందుకంటే చైనాలో జర్నలిస్టులు, రిపోర్టర్ల మీద తీవ్ర ఆంక్షలుంటాయి. అయితే బాధితులు బీబీసీకి చూపించిన ప్రయాణ పత్రాలు, ఇమిగ్రేషన్ రికార్డులను కాలానుగుణంగా ఉన్నాయి. జిన్యువాన్ కౌంటీలోని శిబిరం గురించి బాధితులు చెప్పిన వివరాలు బీబీసీ విశ్లేషించిన ఉపగ్రహ చిత్రాలతో సరిపోలుతున్నాయి. శిబిరాల్లో రోజువారీ జీవితం, హింసించే పద్ధతుల గురించిన వివరాలు సైతం గతంలో శిబిరాల్లో ఉన్నవారు అందించిన వివరాలతో సరిపోతున్నాయి. కీలక వర్గాలకు విద్య ద్వారా పరివర్తన అంటూ వీగర్ల కోసం చైనా ప్రభుత్వం అమల్లోకి తీసుకొచ్చిన బలవంతపు బోధన ప్రణాళిక, దాని ఖర్చు వివరాలన్నీ ఈ పత్రాల్లో ఉన్నాయి. ఒక పత్రంలో విద్యాబోధన అంటే మెదడు, హృదయాలను శుభ్రం చేయడం, ధర్మాన్ని బలోపేతం చేయడం, చెడును తొలగించడమని పేర్కొన్నారు. వాయువ్య చైనాలోని జిన్జియాంగ్ ప్రాంతంలో నివసించే వీగర్లు అందరూ దాదాపు ముస్లిం, టర్కీ మైనారిటీ వర్గాలకు చెందినవారు. వీరి జనాభా సుమారు 11 మిలియన్లుంటుంది. ఈ ప్రాంతం కజకిస్తాన్ సరిహద్దుల్లో ఉంది. కొంతమంది కజక్ ప్రజలు కూడా ఇక్కడ నివసిస్తూ ఉంటారు. వీగర్లను మతపరమైన వ్యక్తీకరణలకు అరెస్టు చేయొచ్చని ఆ ఏడాదే చైనాలో ఒక చట్టాన్ని తీసుకొచ్చారు. అందులో ఈ పొడవు దుస్తులు వేసుకోవడం కూడా ఒకటి. ఈ శిబిరాల్లో మరో ముఖ్యమైన భాగం తరగతి గదులు. అక్కడ నిర్బంధంలో ఉన్న వారికి విద్యాబోధన చేస్తారు. విద్యా బోధన అంటే వీగర్, ఇతర మైనారిటీ వర్గాలు తమ సంస్కృతి, భాష, మతం, ధర్మాన్ని విడిచిపెట్టి చైనా సంస్కృతిని నేర్చుకునేలా బలవంతపు బోధన అని యాక్టివిస్టులు అంటున్నారు. అసోసియేటెడ్ ప్రెస్ ఇటీవల జరిపిన ఒక దర్యాప్తులో జిన్జియాంగ్లో వీగర్లకు బలవంతంగా స్టెరిలైజ్ చేసే పద్ధతి విస్తృతంగా వ్యాప్తిలో ఉందని తేలింది. అయితే ఈ ఆరోపణలు పూర్తిగా నిరాధారమైనవని చైనా ప్రభుత్వం బీబీసీకి చెప్పింది. వీటన్నింటితో పాటు శిబిరాల్లో గంటల తరబడి చైనా జాతీయ గీతాలు పాడించేవారని, చైనా అధ్యక్షుడు షీ జిన్పింగ్ పై వచ్చే దేశభక్తి కార్యక్రమాలను టీవీలో పెట్టి చూపించేవారని బాధితులు తెలిపారు. శిబిరాల్లో షీ జిన్పింగ్ ఫోటోలు, పోస్టర్లు, నినాదాలు గోడల నిండా ఉంటాయని, ఈ రీఎడ్యుకేషన్ ప్రోగ్రాం దృష్టంతా జిన్పింగ్ మీదే కేంద్రీకరించి ఉంటుందని, వీగర్లకు వ్యతిరేకంగా ఈ విధానాన్ని రచించినది జిన్పింగ్ నేనని పలువురు విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఈ రీఎడ్యుకేషన్ విధానాన్ని ఖచ్చితంగా నిష్కర్షగా అమలు చేయాలని ఆదేశాలైతే వెళ్లాయి. అది ఇలా జరుగుతోంది. కఠినంగా అమలు చేయమన్నారు కాబట్టి వాస్తవంలో అక్కడి భద్రతా అధికారులకు ఎలాంటి అడ్డంకులు లేవు. ఎవరూ అడ్డుకోవట్లేదు. ఏ నిబంధనలు లేవు. చైనా గురించి బీబీసీ ప్రసారం చేస్తున్న కథనాలు మీడియా నియమాలను ఉల్లంఘిస్తున్నాయని, ముఖ్యంగా వార్తలు నిజాలతో, నిజాయితీతో కూడి ఉండాలన్న సూత్రాలకు విరుద్ధంగా ఉన్నాయని చైనా స్టేట్ ఫిలిం, టీవీ అండ్ రేడియో అడ్మినిస్ట్రేషన్ వ్యాఖ్యానించింది. చైనాలో బీబీసీ ప్రసారాలను మరో ఏడాది పొడిగించే దరఖాస్తును అంగీకరించలేమని ఆ సంస్థ వెల్లడించింది. యూకే సీజీటీఎన్ పై నిషేధం విధించడంతో అసలు వివాదం మొదలైంది. ఇరు దేశాల మధ్య సాగుతున్న మీడియా వార్ భవిష్యత్తులో ఎంత దూరం వెళుతుందనేది చర్చనీయాంశంగా మారింది. సో ఇది ఇవాల్టి ఫోకస్. రేపటి ఫోకస్ లో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ కీప్ వాచింగ్ ఐ న్యూస్.